Hi guys, what's up? Welcome to J Fitness YouTube channel. Best tele fitness information కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay guys, today was bicep workout beginner series day 3 లో ఏంటి bicep workout. ఈ రోజు మనం bicep workout చేద్దాం guys. ఒకే ఒక్క 5 వేరియేషన్ చెప్తాం guys. ఈ bicep పీక్ అవుతది. ఓకేనా? Let's start the workout. ఓకే గాయస్, టుడే వాజ్ బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 4 లో బైసెప్ వర్కౌట్ గాయస్. బైసెప్ వర్కౌట్ మీరు మంచిగా నేను చెప్పే 5 వర్కౌట్స్ ఉంటాయి. ఆ 5 వర్కౌట్స్ మంచిగా బైసెప్ వర్కౌట్ చేస్తే మీ బైసెప్ ఈ పీక్ లో ఉంటుంది. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ద బైసెప్ వర్కౌట్. మన ఫస్ట్ బైసెప్ వర్కౌట్ వచ్చి బార్బెల్ కర్ల్స్. చూడండి, బార్బెల్ కర్ల్స్ ఇదే రాడ్ చూడండి. ఇలా నుంచి ఇక్కడ నుంచి ఇదే షార్ట్ రాడ్ ఉంటుంది, బైసెప్ రాడ్ అంటారు దీన్ని. బార్బెల్ కర్ల్స్ అంటాం. బైసెప్ కి మంచి వర్కౌట్ ఇది కూడా గైస్. యాజ్ ఎ బిగినర్స్ కి ఇది మంచిగా స్టేబిలైజేషన్ ఉంటుంది. అంటే డంబుల్స్ తో కొడతారు కాదంటలేదు, ఒకటి లగదు ఒకటి లేస్తుంది. ఒక వెయిట్ ఎక్కువైపోతుంది, ఒక వెయిట్ తక్కువ అయిపోతుంది. ఇదైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ స్టాండర్డ్ గా ఈక్వల్ గా వెయిట్ లేస్తుంది గైస్. మీకు చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చూడండి. బైసెప్ మీరు ఎప్పుడైనా కొట్టేటప్పుడు షోల్డర్ లెంత్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, షోల్డర్ లెంత్ పట్టుకోవాలి. అంతే చెప్పేసి ఇంత వైడు మళ్ళీ ఇక్కడ పడేసుకున్నాం అని పెట్టుకోకండి. కరెక్ట్ గా మీ షోల్డర్ లెవెల్ పట్టుకొని గాయస్ చూడండి, ఇక్కడ వరకు చూడండి. ఇంతే, ఇలా ఫుల్ గా కూడా చేయకూడదు. జస్ట్ 1 You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? ఇలా ఫస్ట్ ఎంటీ తోటి ఒక 12 reps చేయండి. వామప్ అయిపోద్ది బైసెప్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 2 ప్లేట్లు అంటే 2.5 అంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి 10 kg వేసేయకూడదు. 2.5 నా బాడీ వెయిట్, నా వెయిట్ నేనైతే ఫస్ట్ 2.5 తోనే స్టార్ట్ చేస్తాను. మరి మీ స్ట్రెంత్ ఎంత ఉందో అంతే స్టార్ట్ చేయండి. ఓకేనా? నేనైతే 2.5 తో ఒక సెట్ చేస్తాను. చూడండి, ఇది మాత్రం కన్ఫామ్ గా వేసుకోవాలి. ఓకేనా? ఇవి కానీ వేసుకోకపోతే మీరు ఎలా లేపుతారు కదా, వెయిట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అది మూవ్ అవ్వకుండా ఇది హోల్డ్ చేస్తుంది. I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. చూడండి, మళ్ళీ పవర్ లైన్. ఓకేనా? చూడండి, There's no way that you make it, and maybe you can fake it, but you're never gonna make it. Aren't you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. ఇలాగా 12 reps చేశారు కదా, ఇలా 3 sets చేయండి చాలు. ఒక 3 సెట్లు చేస్తే చాలు. ఓకేనా? గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకోండి వెయిట్. నేను 2.5 వేసాను కదా, తర్వాత సెట్ 5 kg వేసుకోండి. ఓకేనా? మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం గాయస్. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ఈజెడ్ బార్ కర్ల్స్. ఓకేనా? ఇది క్లోజ్ గ్రిప్ కర్ల్స్ గాయస్. క్లోజ్ గా పట్టుకోవాలి. చూడండి, రాడ్ స్నేక్ లా ఉంటుంది. స్నేక్ లా ఉంటుంది చూడండి, అలా తిరుగుతుంది. స్నేక్ లా ఉంటుంది చూడండి. దీన్ని కూడా చేసి చూపిస్తాను మీకు. ఇది క్లోజ్ గ్రిప్ గాయస్. చూడండి, దీన్ని క్లోజ్ గ్రిప్ అంటారు. ఇందాక మనం బార్బెల్ కర్ల్స్ చేసాం కదా, అది లాంగ్ హెడ్ పడుతుంది, ఇది షార్ట్ హెడ్ పడుతుంది. లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ అంటే ఏదనుకుంటున్నారేమో, ఇది లాంగ్ హెడ్ అంటారు, దీన్ని షార్ట్ హెడ్ అంటారు. ఇప్పుడు మనం చేసి షార్ట్ హెడ్కి పడుతుంది, ఇందాక చేసి లాంగ్ హెడ్కి పడుతుంది. ఓకేనా? ఓకే గాయస్, చేసి చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా బైసెప్ చేసేటప్పుడు మీ చెస్ట్ అనేది అప్ చేయాలి, మీ షోల్డర్ని కింద దించాలి, బైసెప్ని స్క్వీజ్ చేయాలి. చూడండి, స్లో టెంపో మెయింటైన్ చేస్తూ కొట్టాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఏ బిగినర్ అని ఎంటీ రాడ్దే కొట్టండి, అంతేగాని చెప్పేసి వెయిట్ లేసి మాత్రం కొట్టద్దు. ఓకేనా? చూడండి, fight back.
3 sets. ఇందాక చెప్పాను కదా, వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళండి. తర్వాత 2.5 వేయండి, తర్వాత 5 వేయండి. అంటే అది నా స్ట్రెంత్, మీ స్ట్రెంత్ అలా ఉండదు తెలియదు నాకు. మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో అంతవరకు చేయాలండి. ఓకేనా? ఓకే గాయస్, మనం మరి నెక్స్ట్ వర్కౌట్ వచ్చి డంబుల్ కర్ల్స్. ఓకేనా? డంబుల్ కర్ల్స్ ఇది కూడా గాయస్ మన లాంగ్ హెడ్కే పడుతుంది. షార్ట్ హెడ్కి ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రైన్ చేసాం కదా, షార్ట్ హెడ్కి ఇంకో వర్కౌట్ ఉంది, అది దీని తర్వాత చూపిస్తాను. ఓకే గాయస్, మనం స్టార్ట్ చేద్దాం మరి డంబుల్ కర్ల్స్. ఓకే, నేనైతే నా స్ట్రెంత్ వచ్చి 5 kg స్టార్టింగ్ చేస్తాను నేను. మీ స్ట్రెంత్ బట్టి మీరు తీసుకోండి. మీరు 2.5 kg వెళ్ళండి, లేదు 1.5 kg కూడా ఉంటాయి డంబుల్స్, దాంతోనే ట్రై చేయండి. ఓకే గాయస్, నేనైతే 5 kg ట్రై చేస్తున్నాను. చూడండి, ఇలా హోల్డ్ చేసుకోవడం వల్ల మధ్యలో మైండ్ కనెక్షన్ కరెక్ట్ ఫోకస్ అవుతుంది. చూడండి, 1 2 3. You ain't never ever gonna break it. You can never beat them and they're better than you, face it. Thinking that they're giving them, you're not thinking straight, kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds, talking out loud so proud. ఎలాగా ఇటు సైడ్ హోల్డ్ చేసి 10 reps, ఇటు సైడ్ హోల్డ్ చేసి 10 reps చేస్తే మైండ్ మధ్య కనెక్షన్ కరెక్ట్ ఫోకస్ అయ్యి మీ బైసెప్ అనేది పీక్ వస్తుంది. ఇలాగా చూడండి, కనిపిస్తుందా? పీక్ వస్తుంది. ఓకేనా? మంచిగా చేయండి. ఓకేనా? ఇలాగా వెయిట్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ అలా హోల్డింగ్ చేస్తూ అలా రిఫరెన్స్ పెంచుకుంటూ వెళ్ళండి. ఓకేనా? మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం మరి. ఓకే గాయస్, మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ఫ్యూచర్ కర్ల్స్. ఈ ఫ్యూచర్ కర్ల్స్ అనేది గాయస్ చెప్పాను కదా, ఇంకో వర్కౌట్ చెప్తానని చెప్పేసి షార్ట్ హెడ్కి కరెక్ట్ ఫోకస్ అవుతుంది. మరి దీనికి కూడా మైండ్ మధ్య కనెక్షన్ స్లో టెంపో మెయింటైన్ చేసి కొట్టండి. ఈ బైసెప్ అనేది పీక్, ఈ లాంగ్ హెడ్ షార్ట్ అనేది పీక్ లో ఉంటుంది. ఓకేనా? కమన్ స్టార్ట్ చేద్దాం గైస్. ఇదే ఫ్యూచర్ కర్ల్స్ బెంచ్. కొన్ని జిమ్ లో మిషన్స్ ఉంటాయి, కొన్ని జిమ్ లో ఇలాగా బెంచెస్ ఉంటాయి. చూడండి, ఇది డిక్లైన్ పొజిషన్ లో ఉంటుంది. మనం హ్యాండ్స్ ని ఇలా పెట్టి కొట్టాలి. చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్ ఉన్నది కదా, షోల్డర్ పూర్తిగా దీనికి అంటిపోయేలాగా, అంటే మామూలుగా మీకు చెప్తాను చూడండి, ఇది కనిపిస్తుంది, అది గ్యాప్ కూడా క్లియర్ గా ఉండాలి. బైసెప్ అనేది టార్గెట్ చేయండి. చెస్ట్ అనేది స్ట్రైట్ గా పెట్టండి. ఓకేనా? హెడ్ అనేది స్ట్రైట్ గా ఉంచండి. ఇలాగా స్లో టెంపో మెయింటైన్ చేసుకుంటూ 12 reps కొట్టండి. You better shut your goddamn mouth before I do more speak out. It's about to hit south. Never gonna make it. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Aren't you just gonna take that? Make them take it all back. స్లోగా వదలండి, ఫాస్ట్గా వదలద్దు. ఇలాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. చేసుకొని రిఫరెన్స్ పెంచుకుంటూ వెళ్ళండి. 12 కొట్టారు కదా, 15 వరకు వెళ్ళండి చాలు, దాని నుంచి ఎక్కువ వెళ్ళాల్సింది. ఓకేనా? సరే, మన నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దాం. మన నెక్స్ట్ వర్కౌట్ ఇదే ఫైనల్ వర్కౌట్ గైస్. ఇదే దీన్ని మంచిగా ఎఫెక్ట్ గా ట్రైన్ చేయండి. మీ బైసెప్ మంచిగా షర్ట్ వేసుకున్నాడు మంచిగా కనిపించాలంటే ఈ వర్కౌట్ బాగా చేయాలి. ఓకే, లాస్ట్ వర్కౌట్ గైస్. మన ఫైనల్ వర్కౌట్ వచ్చి హామర్ కర్ల్స్. ఇదే గైస్, మీ షర్ట్ అది వేసుకున్నప్పుడు ఇలా కనిపించాలంటే ఈ హామర్ కర్ల్స్ మంచిగా కొట్టాలి. మీరు ఏమైనా టీ షర్ట్లు వేస్తారు చూస్తే మంచి ఎలివేషన్ వస్తుంది ఈ హామర్ కర్ల్స్ కొడితే. కమాన్ గైస్, స్టార్ట్ చేద్దాం. సేమ్ గైస్, బైసెప్ కర్ల్స్ ఎలా కొట్టారో సేమ్ అలాగే కొట్టాలి. చూడండి, ఫోకస్ చేయాలి. 1. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Or will you fucking fight back? ఆఫ్ చేసావా? ఇలాగా 12 reps into 3 sets చేయాలి. ఇలా మీరు చేస్తే గాయస్ మీ బైసెప్ అనేది మంచి పీక్ లో ఉంటుంది.
ఒకసారి కంప్లీట్ చేసి ఈ వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసి మీకు బైసెప్ పంపు చూపిస్తాను చూడండి, అదిరిపోద్ది, మామూలుగా ఉండదు ఇంకా. I'm gonna make it soon, and I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. Make it. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. ఓకే గాయ్స్, ఫైనల్ అయితే బైసెప్ వర్కౌట్ కంప్లీట్ అయింది. నా బైసెప్ పంపు చూసేవారు కదా, ఎలాగుంది, క్విక్లో ఉంది కదా గాయ్స్. ఇలా మీరు మంచిగా బైసెప్ ఫామ్ అవ్వాలంటే మంచిగా నేను చెప్పిన వర్కౌట్ ఫాలో అవ్వండి. మంచిగా టైమ్ అండ్ యాక్షన్ తోటి, తర్వాత మైండ్ మధ్య కనెక్షన్ తోటి మంచిగా ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే గాయ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.